ఎడిడు ఇక్కడ మా అబ్బాయిని ఎందుకు కొట్టావో చెప్పండి, ఇక్కడికి తీసుకొచ్చారంటయ్యా. చెప్తా ఎక్కడికి పారిపోతావురా? ఎవడీడు? అది ఇప్పుడు. ఒకప్పుడు వీడు నా స్టూడెంట్. అదే నా బ్యాడ్ లక్. అప్పుడు వీడిని కొట్టకుండా తిట్టకుండా మర్యాదగా ప్రేమగా ఒరే బాబు చక్కగా చదువుకోరా నాయనా అని బ్రతిమిలాడా. మీ పిల్లల్లాగే బేవారసుగా తిరుగుతూ క్లాసులు ఎగ్గొట్టేవాడు. మీ అబ్బాయిల్లాగే వీడు కూడా అమ్మాయిలకి సైట్లు కొడుతూ సిగరెట్లు తాగుతూ నెంబర్ 1 రోగులా తిరిగేవాడు. ఈ వెధవ ఎన్ని వెధవ పనులు చేసినా నేను ఒక్కసారి కూడా వీడి మీద చేయి చేసుకోలేదు. అదే నేను చేసిన తప్పు. ఆ రోజే నేను వీడిని చితక్కొట్టేసి ఉంటే ఈవేళ ఎంగిల్ ప్లేట్లు ఎత్తుకునేవాడా, ఈ కాఫీ కప్పులు కడుక్కునేవాడా? పాపం వీళ్ళ నాన్న ఈ దరిద్రుని చదివించడం కోసం ఉన్న 10 ఎకరాల పొలం అమ్మేసి ఇప్పుడు అదే పొలంలో కూలీగా పనిచేసుకుంటున్నాడు. ఇప్పుడు చెప్పండి, ఈ అబ్రాసిగాళ్ళలాగే మీ అబ్బాయిల్ని కొట్టకుండా వదిలేయమంటారా? వీడి తండ్రికి పట్టిన గతే మీకు పట్టాలా? వద్దు వద్దు వద్దు, నా కొడుకుని ఇరగొట్టండి. వాడు కూడా ఇలా చెత్తనాశలు అవ్వడం నాకు ఇష్టం లేదు. ఈ దౌర్భాగ్యంలో నా కొడుకు కావడానికి వీల్లేదు. వాడి కాళ్ళు చేతులు ఇరగొట్టండి. మా వాడిని చంపేసినా పర్వాలేదు, డెడ్ బాడీ ఎక్కడ పంపించాలి. కానీ ఇలాంటి పరమ నీ కమీన్ కుత్తెలా మాత్రం కాకుండా చూడండి. వెరీ గుడ్, నౌ యూ కెన్ గో. వస్తామండి. నిన్ను చూస్తుంటే నాకు చాలా గర్వంగా ఉందో. నిన్ను చూస్తుంటే నాకు మధ్యప్రదేశ్ లో కాకుందో. అయితే బర్ణాలు కొనుక్కొని రాసుకో. వస్తా. మళ్ళీనా? ఇది అంతం కాదు, ఆరంభం. హలో హలో హలో. ఫోన్ రింగ్ అవుతుంది అర్థమే. ఎవరు గురు, తను ఎవరు అనుకుని బ్లాంక్ కాల్స్ ఇస్తుంది. సారీ. హలో హలో సూర్య. సూర్యనే మాట్లాడుతున్నా, చెప్పండి. ఏం చెప్పమంటావు? నువ్వంటే నాకు ఇష్టమనా? నువ్వు నాకు నచ్చావనా? నువ్వే కావాలనా? ఐ లవ్ యూ సూర్య, ఐ లవ్ యూ సో మచ్. ఎవర్రా? ఐ లవ్ యూ సో మచ్ రా. చాలా థ్యాంక్స్ రా. అప్పుడప్పుడు చెడుతున్నా, అప్పుడప్పుడు లవ్ చేస్తున్నావు. ఎవరో రాంగ్ నెంబర్. ఇలా ఫోన్ లో దాగుడు మూతలు ఎందుకే? డైరెక్ట్ గా వెళ్ళి చెప్పొచ్చుగా. చెప్పొచ్చు. పుసుకుని ఏదైనా అనేస్తే మొదటికి మోసం వస్తుంది. పైగా తనకి ప్రేమ అంటే మంట. తనకు ఫోన్ చేస్తుంది నువ్వని తెలుసా? మెల్లిగా లైన్ లోకి వచ్చాక చెప్పు. నువ్వు ఇలాగే లేట్ చేస్తే ఇంకొకరెవరో లైన్ లోకి వెళ్ళి లేపుకుపోతారు. అతన్ని పడేయటం అంత ఈజీ కాదే. మెల్లిగా అతనిలో ప్రేమ పుట్టించాలి. తర్వాత నా మీద ఇంట్రెస్ట్ కలిగేలా చేయాలి. ఆ తర్వాత ఎదురుగా వెళ్ళి నా ప్రేమ గురించి చెప్పి తాళి కట్టించుకుంటా. అయిపోయిందన్న. ఏంటన్నా ఇంకా వదిన సెట్ కాలేదా? బ్యాక్ సీట్ వేయించకపోతేను. తీసుకో. నీ మీదొట్టు, గత 2 ఏళ్లుగా నిన్ను సిన్సియర్ గా ప్రేమిస్తున్నాను. అబద్ధం. అంత నిజం ఎలా చెప్పగలిగావు? మేం బాంబే నుంచి హైదరాబాద్ వచ్చి 6 నెలలు అయింది. నేను వచ్చి కూడా 6 నెలలే అయింది. బాంబే నుంచి నేను ఫాలో అవుతూ వచ్చేసాను. మేము బాంబేలో ఉంది సంవత్సరమే. అంతకుముందు కాశ్మీర్ లో ఉండేవాళ్ళం. మొట్టమొదటిసారి ఆ కాశ్మీర్ మంచు కొండలోనే కదా నిన్ను చూసి మనసు పారేసుకుంది. నిజంగానా? మా పుల్లారావుకి అబద్ధం చెప్పడం అసహ్యం. యా. నేను ఇలా చూశాక చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. దేనికి? ఆ రోజు నీ పెళ్లి ఆపినందుకు బాధతో ఏ రైలు కిందో తలబెట్టి చచ్చిపోయి ఉంటావు అనుకున్నాను. ఫోన్లే, త్వరగానే కోలుకున్నావు. పెళ్ళాపడం ఏంటి అంటే ఇంతకు ముందు ఇతను అమ్మాయిని సిన్సియర్ గా ప్రేమించాడు. పాప లేపుకొచ్చి పెళ్లి కూడా చేసుకోవాలనుకున్నాడు. నేనే చెడగొట్టాను. ఏరా ఏంటే? నన్ను కాశ్మీర్ లో చూసి బాంబే నుంచి ఫాలో అయ్యి హైదరాబాద్ లో లవ్ చేసావా? నారదా, ఆర్ యూ హ్యాపీ? నీ ఐస్ కూల్ అయ్యాయా? సారీ, పెళ్ళి ఎలాగూ చేసుకోనివ్వలేదు, కనీసం లవ్ అయినా చేసుకోనివ్వవా? నీ గ్లామర్కి ఈ ఫిగర్ ఏంటి గురు? వేరే ఎవరైనా ట్రై చేయి. గుండె మీద కార్పొడి జల్లి ఆయింట్మెంట్ రాయడం అంటే ఇదే. ఎలా ఇంకా ఇంత లేటు? నువ్వా? నువ్వేంటి ఇటు వచ్చావు? ఫ్రెండ్ వస్తానంటేను. సినిమాకి వెళ్ళటానికా? కాదు, ఇక్కడికి ఫ్రెండ్ కోడికి అడ్రస్ తెలియదంటే ఇక్కడ రమ్మన్నా ఆయన తీసుకెళ్తామని వచ్చా. నువ్వు వెళ్ళు. అవాయిడ్ చేస్తున్నావా? అబ్బాబే, థియేటర్ కదా, లేడీస్ వాళ్ళు వస్తుంటారు. ఎవరైనా చూస్తే గర్ల్ ఫ్రెండ్ తో వచ్చాను నిన్ను అపార్థం చేసుకుంటారని. వెళ్ళు వెళ్ళు. ఆ పాప తీసుకో. సారీ లేట్ అయింది. సినిమా స్టార్ట్ అయిపోయిందా? నమస్తే. నీకు అసలు బుద్ధుందా? ఏ ఇక్కడ ఎవరు దిగమన్నాడు? నిన్ను చూసి నన్ను చూస్తే సరిపోద్దా? నా పక్కన ఎవడు ఉన్నాడు చూసుకోకర్లేదా? మీరిద్దరూ వస్తున్నారేమో అనుకున్నాను. మరీ అంత విశాల హృదయం వద్దు, రా.
ఏంట్రా రే 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 నీ కళ్ళు చాలా అందంగా ఉంటాయి. ఐ లవ్ యువర్ ఐజ్. సూర్య సూర్య ఛ! అవును నీలవన్నీ ఎప్పుడు చూపిస్తావే మాకు త్వరలోనే. మేడం బిల్. ఇదేంటి మనకు బిల్ తెచ్చిచ్చాడు? ఎప్పుడన్నా మా మావయ్య వచ్చి కాఫీ తాగినా సరే బిల్ వసూలు చేస్తాడు మా సూర్య. గొప్పోడిని బాబు. ఏ రేఖ నువ్వు కట్టేవే. ఇక్కడ ఇంత మంది ఉండగా మనం పే చేయడం ఎందుకే? ఎవడో బకరా చేత కట్టించేద్దాం. నీకు మగాళ్ళందరూ బకరగాళ్ళేనంటే 100% కరెక్ట్ గా డీల్ చేస్తే ఏ మగాడినైనా బకరం చేయొచ్చు. బెట్టా? వెయ్యి. ఓకే. ఎవరి చేత బిల్ కట్టించమంటావో చెప్పు. అదిగో ఆ బోండాన్ని ట్రై చేయి. ష్యూర్. ఎక్స్క్యూజ్ మీ, ఎస్. మీరు చాలా సన్నగా అందంగా ఉన్నారు. థ్యాంక్ యూ. రే నవ్వకురా, భలైపోతావు. అమితాబ్ బచ్చన్, అమీర్ ఖాన్ మీ గడ్డం చూసి కాపీ చేశారు కదా. అవునవును. నాకు తెలిసి మీకు ఈ పాటికి 100 మంది అమ్మాయిలు లవ్ లెటర్స్ ఇచ్చుంటారే. కౌంట్ చేయలేదు కానీ చాలా మంది ఇచ్చారండి. చచ్చింది గొర్రె. ఐస్ క్రీమ్ తింటారా? ఆల్రెడీ తిన్నానండి. మీ పేరేంటి? త్యాగరాజు. ఫ్రెండ్స్ అంతా త్యాగ్ అంటారు. ఇట్స్ గ్రేట్. మీరు మీరు చిన్న హెల్ప్ చేస్తారా? భలేవరే చెప్పండి. మా ఫ్రెండ్స్ కి పార్టీ ఇస్తానని తీసుకొచ్చానండి. తినేసాక తెలిసింది పర్సు మర్చిపోయి ఈ వచ్చానండి. మాత్రం దానికి హెల్ప్ అంటారేంటండి? బిల్ ఎంత అయింది? 1000. ఇగో తీసుకోండి. 1000 చాలండి. ఆ 500 టిప్ ఇవ్వండి. థ్యాంక్స్ అండి. మీ సెల్ నంబర్ చెప్తే నేను ఫోన్ చేసి మీ డబ్బు తెచ్చిస్తాను. ఈ పాడడానికి మీరు రావాలా? మీ నంబర్ ఇవ్వండి, నేనే టచ్ లో ఉంటా. 9848012345. ఫ్యాన్సీ నంబరే. ఓకేనండి, బాయ్. బాయ్. ఇదిగో టిప్ తో సహా తెచ్చాను. 1000. ఏయ్ బిల్ కట్టే. అంతా బానే ఉంది కానీ సెల్ నెంబర్ ఎందుకు ఇచ్చావే? రేపటి నుంచి తగులుకుంటాడు కదా. అది టాటా కంపెనీ నంబర్. అది కూడా తెలియలేదా బకరా గడి? ఇంకెప్పుడు మందు పెట్టుకోకే. నిజమేనే, అది తలుచుకుంటే మీ సూర్య లాంటి వాడిని కూడా పడేస్తుంది. నిజంగానా? మళ్ళీ పెట్టేస్తావా? 10,000 ఇస్తా నువ్వు సూర్య చేత బిల్లు వద్దనిపిస్తే. దెబ్బ తింటావు నువ్వు. చూడు. మంచినీళ్ళు అక్కడ ఉన్నాయి. నా పేరు రేఖ, బృంద ఫ్రెండ్ని. అయితే యు ఆర్ సో హ్యాండ్సమ్. కితకితలొద్దు, మ్యాటర్ చెప్పు. చిన్న ప్రాబ్లం. బిల్ పే చేయాలి. మర్చిపోయి వచ్చారా? మ్మ్. ఎంతమంది వచ్చారు? 6. 6 దగ్గర డబ్బు లేదా? మ్మ్. నీ మీద బోల్డ్ అంత నమ్మకం పెట్టుకున్నాను రా బాబు. కొంపతీసి నువ్వు డబ్బులు ఇస్తున్నావా? మీ ఫ్రెండ్స్ ఇక్కడే ఉంచి మీరు ఇంటికి వెళ్ళి డబ్బు తీసుకొచ్చి బిల్లు కట్టి మీ ఫ్రెండ్స్ని తీసుకెళ్ళండి. ఓ, అది నేను ఈ టైంలో ఇంటికి వెళ్తే కాలేజ్కి ఎగనామం పెట్టినట్టు తెలిసిపోతుంది. అయితే మీరందరూ సాయంత్రం వరకు కిచెన్లో కప్పులు ప్లేట్లు కడిగి క్లీన్ చేసి వెళ్ళండి. దిస్ ఇస్ టూ మచ్. వీఆర్ స్టూడెంట్స్. సో వాట్? ప్లీజ్, నేనే మిమ్మల్ని చీట్ చేయడం లేదు. కావాలంటే నన్ను బాగా చూడండి. బాగా చూశాక మీ మెడలో వచ్చే గోల్డ్ అని తెలుస్తుంది. అది ఇక్కడ పెట్టి డబ్బు తెచ్చి తీసుకెళ్ళండి. ఇంత తొంగితే కనపడింది చైనా. షడప్. ఆడపిల్లవి మరీ ఇలా బరి తెగించుకో, బాగోదు. చిచి, వీడే మగాడే బాబు. నా లైఫ్ లో ఫస్ట్ టైం చూస్తున్నా ఇలాంటి వాడిని. దాట్ ఈస్ సూర్య. పదండి. వాళ్ళంతా నీ ఫ్రెండ్సా? అవును. మగాళ్ళని రెచ్చగొట్టి అవసరాలు తీర్చుకున్న ఆడవాళ్ళంటే నాకు పరమాసహ్యం. నువ్వంటే నాకు చాలా గౌరవం. దయచేసి ఇలాంటి వాళ్ళతో ఇంకెప్పుడు తిరగద్దు. క్యారీ ఆన్. హాయ్, ఓయ్, ఐఎమ్ కృష్ణ. కృష్ణ భగవాన్. మంత్లీ 20,000 శాలరీ. స్టిల్ బ్యాచులర్. ఐఎమ్ లీలారాణి. గంటకి 2000 శాలరీ. ది బ్యాచులర్. అయ్యో బాబు. హాయ్, ఎంతసేపు అయింది వచ్చి? 1 year అయింది. సారీ. ఏంటి అలా డల్గున్నావు?
నువ్వు తొందర పడకపోతే లైఫ్ అంతా డల్ గానే ఉండాల్సి వస్తుంది. ఎంత కోఆపరేషన్. అలా పొదలు తట్టుకెళ్ళారా? ఎచ్చి తొందర పడమంటుంది పెళ్లి విషయంలో. ఏ ఆగలేకపోతున్నావా? ఓరి మొద్దు, మా నాన్న పనిచేసే ఆఫీస్లో ఎవరో కుర్రాడు నన్ను చూసాట. వాడికి నేను బాగా నచ్చంట. పర్సనాలిటీ అలాంటిది. ఆ విషయం మా నాన్నతో చెప్తే వచ్చే వారం తాంబూలాలు తీసుకోవడానికి వచ్చామన్నట్ట. అంటే నువ్వు వాడితో మ్యాచ్ ఫిక్సింగ్ రెడీ అయిపోతున్నావా? అసలు నువ్వు ఆడదానివేనా? అసలు మగాడివేనా? ఇదేంటి ఈ ప్రశ్న ఈ మధ్య చాలా మంది అడుగుతున్నారు. అంత చేతగానే వాళ్ళ కనిపిస్తున్నానా? చెప్పు, ఏం చేయమంటావు చెప్పు. నా పెళ్లికి మంచి ప్రెజెంటేషన్ కొనివ్వు. దీప్తి, లేకపోతే ఏంటి? ఏం చేయాలో కూడా నేనే చెప్పాలా? అక్కర్లేదు, ఐడియా వచ్చేసింది. ఇప్పుడే మీ బాబు దగ్గరికి వెళ్ళి, రేయ్ నేనుండగా ఇంకొకటికి చాలా పెళ్లి చేస్తావురా అని కడిగేస్తా. బాబు, ఆ, మా బాబు దగ్గరికి కాదు, ముందు మీ బాబు దగ్గరికి వెళ్ళి ఒప్పించు. మా బాబా? ఏ భయమా? అదేంటి, ఈ క్షణమే మా నాన్న దగ్గరికి వెళ్ళి మన ప్రేమ విషయం చెప్పేస్తా. డాడీ, నేను దీప్తిని ప్రేమిస్తున్నాను. నువ్వు పెళ్ళంటూ చేసుకుంటే దీప్తినే. ఛీ ఛీ. డాడీ, నేను దీప్తిని ప్రేమిస్తున్నాను. నువ్వు మా పెళ్లి కొప్పుకుంటే చస్తే చేసుకోను. ఛీ ఛీ ఛీ. డాడీ, నేను దీప్తిని ప్రేమిస్తున్నాను. నువ్వు మా పెళ్లికి ఒప్పుకున్నా ఒప్పుకోపోయినా తన్ని. ఛీ, తన్ని ఏంట్రా? తననే చేసుకుంటాను అనాలి. ఇది కరెక్ట్, ఇది ఫిక్స్ అయిపో. డాడీ. రే కృష్ణ, డాడీ ఇట్రా. వస్తున్నా. ఏంట్రా అవతారం? ఏం డాడీ? అత్తయ్య మావయ్య వచ్చారా? కాఫీ తేనా? కాఫీ కాదురా, కూల్ డ్రింక్ తేనా? హే, మంచినీళ్ళతో సరిపడదామా? వాళ్ళు వచ్చింది నీ పెళ్లి విషయం మాట్లాడడానికి రా. ఎవరితో? ఎవరితోనో ఎందుకు చేస్తావు? మా బృందతో. అదేమిటి మా ఆవిడంటే నేను భయపడ్డట్టు మా అమ్మాయి పేరు చెప్పగానే నువ్వు అంత భయపడ్డావు? నీకేమీ తెలీదు. వాడు భయపడ్డం లేదు, సిగ్గుపడుతున్నాడు కదా బాబు. మరే అయితే ముహూర్తాలు పెట్టించమంటావా అన్నయ్య? ముహూర్తాలు ఎప్పుడైనా పెట్టించుకోవచ్చు. ముందు ఈ పెళ్లి కృష్ణకి ఇష్టం లేదో తెలుసుకోండి. ఏరా 1 minute. రే, ఏంటి వీడు? ఒరే కిట్టిగా, దీప్తి గురించి చెప్పడానికి ఇంతకన్నా మంచి అవకాశం రాదురా. భయపడకుండా చెప్పరా. భయపడకు. గుడ్ గుడ్, పద. ఏంట్రా ఉదయం నుంచి బాత్రూమ్ వదలటం లేదు, మోషన్స్ అవుతున్నాయా? అది ప్రాక్టీస్. బాత్రూమ్ లో ప్రాక్టీస్ ఏంటి? పాట ప్రాక్టీస్ చేస్తున్నా. పాట దేనికి? అదే ఊరికే పాడుకోవడానికి. ఏడ్చావు గానీ ఈ పెళ్లి నీకు ఇష్టమే కదా? ధైర్యంగా చెప్పరా, ఎవరైనా ప్రేమించుంటే. ప్రేమ? అబే, ప్రేమ అంటే ఏం డాడీ? ఆ? ప్రేమ అంటే ఏంటో తెలియకుండానే దీప్తి అనే అమ్మాయిని నీ బైక్ ఎక్కించుకొని తిప్పుతున్నావా? దీప్తి ఎవర్రా? ఒక అమ్మాయి. అమ్మాయే? ఎవరని? కుంటిది, పోలియో వచ్చి కాలిపోయింది. కుంటుకుంటూ కాలేజీకి వెళ్తుంటే చూసి జాలిపడి బైక్ మీద డ్రాప్ చేశా. అది ఆడు చూసాడు. అలాగా? అవును అలాగే. నేను ఎవరిని ప్రేమించలేదు. నీ కర్మ. మనోడు ప్రేమించడం లేదంటే ఆడు ఫీల్ అయిపోతున్నాడేంటి? ఆడంతే, అదో టైపు. అయితే ముహూర్తాలు పెట్టించేస్తాం. అన్యాయం, అక్రమం. నాకు ఇష్టం లేకుండా ఈ పెళ్లి కొప్పించేశారా? చెప్పు తీసుకొని కొడతాను. కిందేమో గంగిరెద్దులో తలూపి, అబ్బే నేనెవరిని ప్రేమించలేదు, ప్రేమంటే ఏంటి డాడీ? ఎంత బాగా యాక్ట్ చేసావురా. ఆ కంగారులో ఏం చెప్పానో నాకే తెలీదురా. డాడీని చూసి భయపడిపోయాను. అంత భయం భక్తే ఉంటే ఆయన చెప్పినట్టు ఈ పెళ్లి చేసుకో. డాడీ మీద భక్తి కంటే దీప్తి మీద ప్రేమే ఎక్కువరా. దీప్తి ఎవరు? పోలియో వచ్చి కాలిపోయిన పిల్ల. ప్లీజ్ రా, డాడీకి చెప్పి ఈ పెళ్లి క్యాన్సిల్ చేయించరా. చెడగొట్టడం ఎలాగో నీకు అలవాటే కదా. ఛే, నీ విషయంలో అలా చేస్తాంటారా నేను? అలా అనకరా బాబు, దెబ్బ అయిపోతాను. ప్లీజ్ చెడగొట్టే. వెరీ సారీ. ఇప్పటికే డాడీ దృష్టిలో నేను చాలా బ్యాడ్ అయ్యాను. ఈ విషయంలో నన్ను ఇరికించక నీ తిప్పలు నువ్వు పడు. ఏంటిది? మా పెళ్లి. ఏ? కోపంగా చూస్తూ నన్ను చంపకు మేరే ఏమంటే నేరం అంటూ గంటకు మేరే నువ్వు తలుచుకుంటే మా మ్యారేజ్ అవుతుంది, నీ సాయం లేకుంటే నా ఏజ్ బారైపోతుంది. ఓరయ్యో మా బాధ చూడరా మేరే నువ్వే మా లవ్వుకున్న అండరా మేరే
వాంతులు చేస్తున్నారా? ఏమైనా విశేషమా? అయితే వెళ్ళి డాడీకి చెప్పు, పార్టీ ఇస్తాడు. అది కాదురా, బ్రాందీలో విస్కీ, రమ్ము, జిన్ను, వైను, సారా, కళ్ళు అన్ని కలిపి తాగేశాడు. ఈ మంచి అలవాటు కూడా ఉందా వీడికి? ఇప్పటివరకు లేదు, ఈ రోజు నుంచి కంటిన్యూ చేస్తున్నాడు. ఏం పాపం? ఏం తెలియనట్టు మాడతావట్రా? నేనేం చేశాను? ఏమి చేయలేదనే. అరే ఏదో ఒకటి చేసి వీడి పెళ్లి చెడగొట్టరా, నీకు అలవాటే కదా. అయ్య బాబాయ్, ఏంటమ్మా? పడుకో 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 పడుకో, నేను మాడతాను కదా, పడుకో. అయ్య అమ్మ ఏడు. రే సరదాకి కృష్ణగాడి చాలా మంది అమ్మాయిల వెంట పడి ఉండొచ్చు, కానీ దీప్తిని మాత్రం సీరియస్గా ట్రాప్ చేశాడు. చిచి లవ్ చేశాడు. ఇప్పుడు అమ్మాయి కాదంటే వీడి ఇన్స్టాల్మెంట్లో చచ్చిపోతాడు రా. ఆ సినిమా నీ లవర్ తోటి ఆల్రెడీ చూసావు కదే, మళ్ళీ ఎందుకు? ఈసారి సినిమా చూద్దామని. ఎక్స్క్యూజ్ మీ, యా, బృందా అని బీకామ్ ఫైనల్ ఇయర్ చదువుతుంది. లోపలుంది. థ్యాంక్ యూ. ఎవరే అతను? బృందాలు ఎవరై ఉంటాడు? రోడ్ రోలర్ కింద పడి చనిపోయిన మా పెద్దనాన్న పెద్దమ్మల మీద ఒట్టండి. గత 4 సంవత్సరాలుగా నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నాను. 2 రోజుల నుంచి మీరు కనిపించకపోయేసరికి 3 రోజుల నుంచి భోజనం కూడా మానేశాను. ఓన్లీ టిఫినే తింటున్నాను. ఏంటి ఆలోచిస్తున్నావు? నా వెంట ఆల్రెడీ 4 ప్రేమిస్తున్నామని టచ్ లో ఉన్నారు. కాకపోతే మీ అంతా సీనియర్ లవర్స్ కార్లేండి. చూసావా మరి, ఉద్యోగం ఇచ్చేటప్పుడు కూడా ఎక్స్పీరియన్స్ ఎంత ఉందో అడిగి తెలుసుకుని సీనియారిటీ ఉన్న వాళ్ళకే ఇస్తారు. కాబట్టి నువ్వు నన్ను అపాయింట్ చేసుకోవాలి. నాలో ఏం చూసి ప్రేమించారు మీరు? ప్రేమించాక చూద్దామని ముందేమి చూడలేదు. ఏంటి అలా అయిపోయారు? పద మనం వేరే చోటుకెళ్ళి మాట్లాడుకుందాం. ఏం లేదు, ఇక్కడ నా పాలి డివైడర్ గార్డ్ వచ్చాడంటే నా హిస్టరీ మొత్తం నీకు చెప్పేస్తాడు. మీ హిస్టరీ ఏంటి? అదే నేను కాక మొన్న మంగతాయిని ప్రేమించింది. రీసెంట్ గా ముంబై పిల్ల జూలిని సెట్ చేయబోతుంటా. అంటే ఆల్రెడీ నీకు 2 అమ్మాయిలతో అటాచ్మెంట్ ఉందన్నమాట. 2 కాదు 3. అయ్యో! అమ్మో అమ్మో అమ్మో. ఒరేయ్, నీ మొహం ఎక్కడన్నా అక్కడ చూసుకున్నావా? ఆడపిల్లకి మాయ మాటలతో మోసం చేస్తావా? నిన్ను చంపేస్తావా? గుడ్ మార్నింగ్ అనుకోలేదు. సిస్టర్ పాపం వదిలేండి, ప్రేమ పిచ్చోడు. 3 ఏళ్ళు మెంటల్ హాస్పిటల్ నుండి మొన్నే బయటకు వచ్చాడు. ప్రేమ పిచ్చోడా? అవును. సారీ. ఇట్స్ ఓకే. చెయ్యకూడదు అంటే ఇదే. నేను 3 ఏళ్ళు మెంటల్ హాస్పిటల్ నుండి వచ్చానా? ఏ ఆసుపత్రి బాబు? నేను అలా చెప్పకపోయి ఉంటే ఈ పాటికి అమ్మాయి చేతిలో చచ్చుండేవాడు. ఓహో, సరైన సమయానికి వచ్చి మీరు నన్ను రక్షించారనమాట. హలో పబ్లిక్, చూశారు కదా, వెళ్ళండి. నాయనా, నీకు నేనేం ద్రోహం చేశాను? లగేజీ చూసిన రైల్వే కూలీలా నా వెంట పడుతున్నావు. ఇప్పటికే నా బ్యాక్ పాకెట్ కింద 32 ఏళ్ళు వచ్చేసింది. వయాగర లేకుండా ఫస్ట్ నైట్ కూడా చేసుకోలేని డౌట్ వచ్చేస్తుంది. నిజంగా అమ్మాయికి నేనేం చెప్పకూడదు అనుకున్నాను. ఐసి నీ త్యాగాన్ని గుర్తించలేక మొత్తం నేనే చెప్పేసానన్నమాట. ఎనీవే, బెటర్ లక్ నెక్స్ట్ టైం. బృందా. హాయ్, నువ్వేంటి ఇక్కడ? ఎవరన్నా లైన్ లో పెడుతున్నావా? లేదు, నీతో కాస్త పర్సనల్ గా మాట్లాడాలి. పర్సనల్ గానా? అయ్య బాబోయ్, అయితే వెంటనే మాట్లాడేసుకోవాలి. ఏంటి అంతలా ఆలోచిస్తున్నావు? ఐ లవ్ యూ చెప్తావా? కృష్ణకి నువ్వంటే ఇష్టం లేదు. దీప్తి అనే అమ్మాయిని ప్రేమిస్తున్నాడు. తను అలాంటివి కూడా చేస్తుంటాడా? వాడు ఆ అమ్మాయిని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాడు. థ్యాంక్ యూ, మంచి గుడ్ న్యూస్ చెప్పావు. నేను చాలా సీరియస్ గా చెప్తున్నాను. నువ్వు నాతో జోకులేస్తావని నేనెందుకు అనుకుంటాను? మరి మీ అమ్మ నాన్నలు వచ్చి పెళ్లి ఫిక్స్ చేసేలారు? నాకు తెలీదు, అప్పుడప్పుడు అనేవారు. ఏదో సరదాగా అంటున్నారులే అనుకున్నా. నిన్ను చెప్పారు. వద్దని ఎలా చెప్పాలో తెలియక చస్తున్నా. అంటే నేను పెళ్ళంటూ చేసుకుంటే ప్రేమంటే ఏంటో తెలిసిన నీలాంటివన్నీ చేసుకుంటా. గుడ్ మార్నింగ్ శిష్య. గుడ్ మార్నింగ్. బ్యాడ్ మార్నింగ్ గురు. ఈసారి ఎవరిని వేసుకొచ్చావు? రాబర్ట్ విలియమ్స్ అని ఓయ్. ప్రముఖ మోడల్ ఫోటోగ్రాఫర్. మోడల్ ఫోటోగ్రాఫరా? దేనికి? నీవి కొన్ని ఫోటోలు కావాలి. మోడలింగ్ కా? అవును. అయితే ఉండండి, మంచి డ్రెస్సెస్ ఇస్తా. ఆగాగాగు, ఈ డ్రెస్ తోనే కొన్ని వర్కింగ్ స్టిల్స్ కావాలి. వర్కింగ్ సిల్సా? అదే నువ్వు రోజు రెగ్యులర్ గా ఇక్కడ చేస్తుంటావు పనులు, వాటికి సంబంధించి చేస్తే చాలు. అయితే ఫస్ట్ బిలియర్డ్స్ టేబుల్ క్లీనింగ్ తీసుకోండి.
టేబుల్ క్లీనింగ్ తీసుకో. ఓహో. నౌ ప్లేట్స్ టిన్స్ క్లీనింగ్ తీసుకో. నెక్స్ట్ ఐటమ్ ఫ్లోర్ క్లీనింగ్. నౌ ఎంగిల్ కప్పులు ఎత్తింగ్స్. ఓకే, ఇది చాలు. చాలా థ్యాంక్స్ రా. Same to you. చాలా మంచి మంచి ఫోజులు ఇచ్చావు. సార్ నేను మోడలింగ్ కి పనికొస్తాను సార్. చాలా. ఇప్పుడు తీసిన ఫోటోలను ఏ మ్యాగజైన్ వేస్తారు సార్? ఏ మ్యాగజైన్ లోనూ వెయ్యరు. ఆ? పెద్ద సైజు ఫోటోలు కట్టించి లామినేషన్ చేయించి క్లాస్ రూమ్ లో పెడతాం. క్లాస్ రూమ్ లోనా? దేనికి? భూమి గుండ్రంగా ఉందని చెప్పాలనుకో, ఏం చూపిస్తాం? వెరీ సింపుల్, గ్లోబ్. ఆ, భారతదేశం షేప్ ఇలా ఉంటుందని చెప్పాలనుకో, ఆహా. ఏం చూపిస్తాం? ఐ నో, మ్యాప్. ఆ, అలాగే ఆ. ఒక దరిద్రుడు, ఆహా. ఒక నీచ నికృష్టుడు, ఆహా. ఒక దద్దమ్మ, ఆ. ఒక చవట ఆ? ఎలా ఉంటాడని ఏ స్టూడెంట్ అని అడిగాడు అనుకో, ఆ. అప్పుడు మోడల్ గా ఆ. నీ ఫోటో చూపిస్తా. లెక్చరర్స్ ని గౌరవించకుండా, చదువుకోకుండా, అడ్డగాడిదిల్లా చెడు తిరుగులు తిరిగితే మీరు కూడా ఇలాగే తయారవుతారా అని స్టూడెంట్స్ కి 2 రోజులకోసారి ఈ ఫోటోలు చూపిస్తుంటాం. ప్రస్తుతానికి ఈ ఫోటోలు మన కాలేజీలో ఉన్న అన్ని క్లాస్ రూముల్లో బ్లాక్ బోర్డు పక్కన ఫిక్స్ చేస్తాం. ఫ్యూచర్ లో రాష్ట్రంలో ఉన్న అన్ని కాలేజీలకి సప్లై చేస్తాం. మరీ రెస్పాన్స్ బాగుంటే ఆల్ ఓవర్ ఇండియా అంతా పంపిస్తాం. ఈ మొక్క ముందు ఎందుకు చెప్పలేదు? ఆ, చెప్తే నువ్వు ఫోజులు ఇవ్వగా. మిలేంగే. ఆహా, ఏం అదృష్టవంతుడు గురు, బోల్డ్ అంత పబ్లిసిటీ. ఆల్రెడీ ఒకటి ఎల్బిడబ్ల్యూ సెటరా, వెళ్ళి పని చూడు. ఏంటి నా గురించి ఆలోచిస్తున్నావు కదా? నన్ను మర్చిపోలేకపోతున్నావు కదా? ఆఫ్టర్ 5 రూపాయల కోసం అరగంట నుంచి ఒకటే గొడవ. ఏంట్రా 5 రూపాయలంటే నీకు యాక్చువల్ ఉన్నాయా? 5 రూపాయలతో 5 కొత్తిమీర కట్టలు కొనుక్కోవచ్చు, 5 గోంగూర కట్టలు కొనుక్కోవచ్చు, ఒక చిన్న సైజు ఫెయిర్ అండ్ లవ్లీ ప్యాకెట్ వస్తుంది. ఓ చిన్న థమ్స్అప్ బాటిల్, 2 355 సిగరెట్లు, 3 మాణిక్ చంద్ర కూడా వస్తాయి. మాకు తెలిసే తల్లి. తెలిసినాడు ఏ మొహం పెట్టుకుని 5 రూపాయలు ఎక్స్ట్రా అడుగుతున్నావు? చేతులు ఇప్పుడు దాకా వేవేయన్నా, ఇప్పుడు తీయమంటావు? ముందుగా దేనికి? అక్కడ మా అత్తయ్య వాళ్ళు ఉన్నారు, చూసారంటే ప్రాబ్లం. నువ్వు ఏదైనా ఆటోలో వెళ్ళిపో, ఆటోలోనా? లేకపోతే ఫ్లైట్ వెళ్ళు. ఏ అసలు నీకు మీటర్ డబ్బులు కూడా ఇవ్వకూడదు. ఏ? నువ్వు ముందు చూసి ఆటో నడిపావా? ఆ. మిర్రర్ లోంచి దొంగ చూపులు చూస్తూ నా కూతురికి సైట్ ఇస్తూనే ఉన్నావు. ఇది ఎక్కడ కొత్త పంపు తల్లు? ఏమా నేను నీకు సైట్ కొట్టానా? మిర్రర్ లోంచి చాలా సార్లు చూసావుగా. అంటే మా అమ్మ వామ్మో, సైలెంట్ గా ఉంటే సాఫ్ట్ కర్లు అనుకున్నాను. నీకన్నా మీ అమ్మాయి బెటర్ తల్లు. ఇదిగో ఈ 2 రూపాయలు తీసుకో. 2 రూపాయలే? ఓ పని చేయండి అమ్మా, రూపాయి ఇట్టి జూబ్లీస్ లో ఎక్కడ సైడ్ కొనుక్కుని మిగతా రూపాయి ఇట్టి మధ్యలో బిల్డింగ్ కట్టుకుని అందులో ఉండండి. నా తల్లి హైదరాబాద్ లో మీరు ఉంటారని తెలియక ఏలూరు నుంచి ఎగేసుకుంటూ వచ్చి ఈ ఆటో కొనుక్కున్నాం చూడు, నాది బుద్ధి తక్కువ. ఇదిగో మళ్ళీ నైజాం కనపడతాను, నన్ను నరికండి అంతే. రామా లేకపోతే నాతో పెట్టుకుంటాడా? అమ్మా బావా, ఏ కృష్ణ బావా. అయిపోయింది, ఫినిష్. ఏంట్రా అంత స్పీడ్ గా వెళ్ళిపోతున్నావు? ఆఫీస్కి టైం అయింది అత్తయ్య, వస్తా. ఆగరా, అసలు నువ్వు మగాడివేనా? అదేంటి అత్తయ్య అంత మాట అనేసావు? ప్యాంట్ వేసుకున్నా, షర్ట్ వేసుకున్నా, టై కూడా కట్టుకున్నాను. టై వేసుకోవడం, షూస్ వేసుకోవడం కాదరా, నా కూతురికి సైట్ వేసావా అని. పాలవాడు, పేపర్ వాడు, చివరికి ఆటో వాడు కూడా అమ్మాయి బ్యూటీకి ఫ్లాట్ అయిపోయి సైట్ కొడుతున్నారు. సొంత మేనల్లుడివి, పైగా దానికి కాబోయే మొగుడివి. దాన్ని చూసి చిన్న నవ్వైనా నవ్వవేరా? నవ్వకపోతేనే బాగున్నావు బావా. థ్యాంక్స్, వస్తా. వీడేంటే మరి పూరిలా తయారయ్యాడు? డాక్టర్లు అంతా చెప్పారయ్యా, మీరు ఈ వయసులో తండ్రి కాలేరని. నేనేం డిసప్పాయింట్ కాలా, సిన్సియర్ గా ట్రై చేశాను. 20 ఏళ్ల నా ఆరో భార్యని తల్లిని చేశాను. ఈ వయసులో పెళ్లి మీద పెళ్లి చేసుకుంటమే గొప్ప, ఆవిడ్ని తల్లిని చేయడం అంటే మరీ గొప్ప. మరి ఏంటనుకున్నా? సార్, నాది ఒక చిన్న స్టోరీ చెప్తా. చెప్పు. ఈ మధ్య నేను అడవికి వెళ్ళా. సడన్ గా నా ముందు ఒక సింహం వచ్చింది. అంది. షార్ప్ గా ఆలోచించా. నా జేబులో అగ్గిపుల్ల మాత్రమే ఉంది. అగ్గిపుల్ల తీసా, ఫాట్ పని కొట్టా. ఏమైంది? సింహం చచ్చిపోయింది. He's dead. అగ్గిపుల్లతో కొడితే సింహం చచ్చిపోయిందా? అవునండి. కథలు చెప్పక. నిజమండి బాబు, నమ్మండి. ఊరికా నువ్వు అగ్గిపుల్ల వేసే సమయానికి వెనక నుంచి ఎవడు తుపాకీతో కాల్చుంటాడు, చచ్చి ఉంటుంది. కరెక్ట్. మీ విషయంలో కూడా అదే జరిగి ఉంటుంది. అంటే మీరు తండ్రి అవడానికి కూడా ఇరుగు పొరుగు వాళ్ళు ఎవరో సాయం చేసి ఉంటారు.
బీ కూల్ హ్యావ్ పెప్సీ. రండి రండి, తొందరగా రండి. రే గని గురుగారు పెద్ద బాడి తీసుకొచ్చారా? టేబుల్ సర్దు. అలాగే రండి, తొందరగా రండి. ఈ టేబుల్ రండి. రండి సార్. చాలా థ్యాంక్స్ సార్. దేనికి? ఇంతమంది కస్టమర్లు ఒకేసారి తీసుకొచ్చినందుకు. చెప్పండి ఏం తీసుకుంటారు? క్లాస్ బై వీళ్ళు కస్టమర్స్ కాదు, ఆ. నా స్టూడెంట్స్. ఓహో, నిన్ను చూపిద్దామని తీసుకొచ్చా. నన్ను చూపిద్దామనా? మీతో చెప్పానే ఉత్తిత్ నారాయణ అని. వీడే. హాయ్. ఆ, ఈ హోటల్లో నువ్వేం చేస్తుంటావురా? సిగ్గెందుకురా, చెప్పు. బ్యారర్. అంటే వచ్చిన కస్టమర్స్ కి ఫుడ్ వడ్డిస్తూ ఎంగిలి ప్లేట్లు ఎత్తి కడిగే ఉద్యోగం అన్నమాట. విన్నారుగా స్టూడెంట్స్? ఆ రోజు నేను చెప్పినట్టు చక్కగా చదువుకొని ఉంటే ఒక బ్రహ్మాండమైన ఉద్యోగం వచ్చేది, మంచి పొజిషన్లో ఉండేది. అప్పుడు చెప్పిన మాట వినకుండా, క్లాసులకు రాకుండా, లెక్చరర్స్కి రెస్పెక్ట్ ఇవ్వకుండా, వారం బోగులా తిరుగుతూ వీరపోజులు ఇచ్చేవాడు వీడు. ఓ రోజు నీకేం చెప్పానురా, నువ్వు బాగుపడవరా, ఎంగిలి బెతికిలు తింటూ ఎంగిలి ప్లేట్లు ఎత్తుకుంటావరా అని చెప్పారా లేదా? ఇప్పుడు సిగ్గుపడేం లాభం. నమస్కారం సార్. రండి సార్. వీళ్ళిద్దరూ కూడా నా స్టూడెంట్సే. ఈ యాబ్రాస్ గారికి క్లాస్మేట్స్. అప్పుడు నేను చెప్పినట్టు బుద్ధిగా వినేవాళ్ళు. ఇప్పుడు నువ్వేం చేస్తున్నావా? సేల్స్ ఎగ్జిక్యూటివ్ సార్. జీతం ఎంత? 20,000. చూసారా డిఫరెన్స్? ఇతను కస్టమర్లా కాఫీ తాగుతున్నాడు, వీడు బేరరై ఎంగిలి కప్పులు ఎత్తుకుంటున్నాడు. ఇతను దీనికి వానరు. నెలకు ఏమాత్రం మిగులుతుందో? ఖర్చులు పోను 40,000 మిగులుతుంది సార్. విన్నారుగా? మీరంతా లెక్చరర్స్ చెప్పినట్టు బుద్ధిగా చదువుకొని కృష్ణా సూర్యుల్లా తయారవుతారా, లేక ఎందుకు పనికిరాని ఈ అంట్ల వెదవలా తయారవుతారా? ఈ సన్నాసి గడి బతుకు మాకెందుకు సార్? మీరు చెప్పినట్టు విని వీళ్ళ మంచి పొజిషన్ లోకి వస్తాం. వెరీ గుడ్, థ్యాంక్స్ రా. దేనికి? వీళ్ళకి ఆదర్శంగా నిలిచినందుకు, వీళ్ళ బంగారు భవిష్యత్తుకు నువ్వు ఉపయోగపడుతున్నందుకు. బీ కూల్, హ్యావ్ ఎ పెప్సీ. ये दिल मांगे मोर. ఆహా, బిజినెస్ ఎలా ఉందిరా? ముందు వచ్చిన పని చెప్పు. అరే నీకు ఎలా తెలిసిపోతుందిరా? హ్మ్? ఏం లేదురా, రేపు ఉదయం మా అత్తయ్య కూతురు బృందా బర్త్డే, ఏదైనా గిఫ్ట్ కొనిచ్చిరా అని నాన్న చెప్పాడు. ఇచ్చిరా. నేను వెళ్తే మా అత్తన్న స్పీడ్కి అక్కడే బృందమేళ తాళి కట్టించి కాపురం చేయించేస్తాయి. చేసే. అదే మరి, దీప్తుండగా బృందం ఎలా చేసుకుంటాను? నా బదులు నువ్వే ఏదైనా గిఫ్ట్ కొనిచ్చిరారా? నువ్వేం చేస్తావు? దీప్తిని మరేమో కాలేజ్ దగ్గర డ్రాప్ చేసి రావాలి. ఆ, ఈ డ్రాప్ చేయటాలు పికప్ చేసుకోవడాలు ఏంట్రా? నువ్వేమైనా ఆటోవా? లవర్ని. అయితే ఇవన్నీ చేయాలా? ఇంతకన్నా ఎక్కువ చేయాలరా. 2 రోజులకోసారి సినిమాకి తీసుకెళ్ళాలి, వారానికి ఒకసారి స్టార్ హోటల్కి డిన్నర్కి తీసుకెళ్ళాలి, అప్పుడప్పుడు మంచి మంచి గిఫ్ట్లు ఇస్తుండాలి. ఫోన్ ఉందనుకో గంటల తరబడి మాట్లాడాలి. 10 అడుగులకు ఎస్టీడీ బూత్ ఎందుకు పెట్టారనుకున్నావు? మా అలాంటి వాళ్ళ కోసమే. అయినా ఇవన్నీ అనుభవిస్తే కానీ తెలియరా. అవునురా, నువ్వు అమ్మాయిలతో మాట్లాడకుండా ప్రేమలో పడకుండా ఎలా ఉండగలుగుతున్నావురా? నువ్వు తెలుసుకోవట్లేదు కానీ లవ్ లేని లైఫ్ వేస్ట్. చాలే ఆపరా. ప్రేమ అంట ప్రేమ. మీరు చేసే ఏదో పనులకు ప్రేమ అని పేరు పెట్టి ఎందుకురా దాని వాల్యూ చెడగొడతారు? మీ లవ్కి కావాల్సింది అది. పేడ తొక్కినట్టు అలా కాళ్ళు తొక్కోవటం, చపాతీ పిండి పిసుకుతున్నట్టు అలా చేతులు పిసుక్కోవటం లవ్. పబ్లిక్ ప్లేస్ లో ఇదేంటిది అడుగు. వీఆర్ ట్రూ లవర్స్, ఇలాగే ఉంటామంటారు. బస్సుల్లో అమ్మాయిలు భుజాలు రాసుకోవడం లవ్, సినిమాకి తీసుకెళ్లి చేతులేసి మసాజ్ చేయడం లవ్, నవ్విందంటే లవ్, టైం ఎంత అయిందంటే లవ్. పొరపాటున ఎవరిన అమ్మాయి ఎక్స్క్యూజ్ మీ ఈ అడ్రస్ ఎక్కడ అని అడిగితే చాలు, వాడికి తెలియకపోయినా సరే తెలుసుకొని మరీ తీసుకెళ్లి దింపొస్తాడు. అది ఇంకా గొప్ప లవ్. సెల్ ఫోన్లు, ఇంటర్నెట్లు, ఎస్ఎంఎస్లు, ఈమెయిల్స్ అన్నిట్లోనూ లవ్వే. చివరికి దేవుడి గుళ్ళో కూడా లవ్. అందరూ అలా ఎందుకుంటారా? నాలాంటి సిన్సియర్ లవర్స్ కూడా ఉంటారుగా. నువ్వు సిన్సియర్ లవర్వి. ఆ అమ్మాయి కనిపిస్తే చాలు, హాయ్ ఐఎమ్ కృష్ణ, కృష్ణ భగవాన్, సేల్స్ ఎగ్జిక్యూటివ్, 20,000 శాలరీ, స్టిల్ బ్యాచులర్ అంటూ సొల్లు గడుచుకుంటూ ఉంటావు. నువ్వు సిన్సియర్ లవర్వి. ప్రేమ అనేది కళ్ళ నుంచి నోటి నుంచి కాదు, ఇక్కడి నుంచి రావాలి. ఇవాటికి చాలే, నేను వెళ్ళొస్తా. నువ్వు మాత్రం మర్చిపోకుండా బృంద గిఫ్ట్ ఇచ్చిరా. రావయ్యా అల్లుడు, ఏంటి దారి తప్పొచ్చావు? ఏంటి అల్లుడు వచ్చాడా? నువ్వా? బాగున్నారా ఆంటీ? దానికేంటి దెబ్బ రొట్టిలా ఉంది, నువ్వురా. ఏం ఫ్రెండ్ వయ్యా నువ్వు? కృష్ణ అలా పాడైపోతుంటే నువ్వైనా మందలించొద్దు. ఏం చేశాడు? ఏమీ చెయ్యలేదు, చేయటం లేదు. పాపతో ఒక షికారు లేదు, సినిమా లేదు, పార్కు లేదు, పబ్బు లేదు.
కనీసం ఫోన్ కూడా లేదు. నిజమే ఆంటీ, పాపం వాడు ఒట్టి అమాయకుడు, ఏమీ తెలియని బుద్ధిమంతుడు. అదే కదా నా బాధ. కాస్త నువ్వైనా పాడు చేయొచ్చుగా. ట్రై చేస్తానంటీ. అదేంటి? బృందకి బర్త్డే గిఫ్ట్. చూసావా, మా అమ్మాయి మీద నీకున్న శ్రద్ధ మా అల్లుడికి లేదు. పోనీ ఇతన్నే అల్లుని చేసుకుందాం, వాడికన్నా ఇతనే బాగున్నాడే. మీరు ఇది పంపించింది కృష్ణ ఆంటీ. అలాగా? వాడే తెచ్చి అమ్మాయి చేతిలో పెట్టొచ్చుగా. ఆఫీస్ లో అర్జెంట్ పని ఉందట బావకి. ఫోన్ చేసి సారీ చెప్పాడు. అలాగా? తనతో గిఫ్ట్ పంపిస్తున్నాను కూడా చెప్పాడు. విష్ యూ మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే. థ్యాంక్ యూ. ఏం పంపించాడో తీసి చూడు. అరటి పళ్ళేమో. చూసారా మా అన్నయ్య కొడుకుది ఎంత మంచి టేస్టో. వీటికి పాలు గడ్డి కూడా పంపిస్తాడా మీ అన్న కొడుకు? చిచి, మీ తమ్మారెడ్డి బుద్ధి పోనిచ్చుకున్నారు కాదు. ఓకే, వస్తానండి. ఈ తాగిళ్ళు బాబు. పర్వాలేదు. తాగేసి వచ్చింటాళ్ళండి. మీ గారపట్టాళ్ళు బుద్ధి పాలించుకున్నావు కదా. మిమ్మల్ని థ్యాంక్స్. నీకు కూడా. దేనికి? ఇంత మంచి గిఫ్ట్ తెచ్చిచ్చినందుకు. అది కృష్ణ. ఆ వేస్ట్ ఫెలోకి ఇంత మంచి టేస్ట్ ఎక్కడేచింది? ఇది నీ టేస్ట్ అని నాకు బాగా తెలుసు. తను నాకు ఫోన్ కూడా చేయలేదు. ఇంకా నీకు ఏ అమ్మాయి నచ్చలేదా? ఆహా, బైక్ కి డబుల్ సీట్ పెట్టించలేదని. నీలాంటి వాడి ప్రేమను పొందాలంటే చాలా అదృష్టవంతురాలై ఉండాలి. వస్తాను. వస్తుండండి. పెద్దవాళ్ళు ప్రేమను అంగీకరించలేదని ఓ ప్రేమికుల జంట లవ్ స్టోరీ సినిమా చూసి అదే థియేటర్ పైనుంచి దూకి ఆత్మహత్య యత్నం చేశారు. వెంటనే సినిమా చూడటానికి తినిపో. అది కాదే, నువ్వు పిలవగానే మీ ఇంటికి వచ్చి అవి తింటే ఏం బాగుంటుంది చెప్పు. మా నాన్న తెలుసు. జూనియర్ మా అమ్మ వాళ్ళు ఏమడుగుతారు, నేనేం చెప్పాలో నాకేం అర్థం కావడం లేదు. నాకేం అర్థం కావట్లేదు. ఇది లవ్ సీనే మార్చే. రేఖలు చూసినావా? ఏ ఛానల్ చూసినా లవ్ సీన్లే. ఈ ప్రపంచమే ప్రేమ మయోరా. ఎవరు నువ్వు? నీకెప్పుడు చెప్తుంటానే, నా క్లోజ్ ఫ్రెండ్ పీపుల్లా రావని. నువ్వెప్పుడు చెప్పావు? చెప్పా మర్చిపోయింటాడు. ఓ అర్థమైందిరా. ఆయన ముందు అలా చెప్తే సాటిస్ఫై అవుతాడని చెప్తున్నాడు. చెప్పాడు. వీడు మా ఆఫీస్ లోనే పనిచేస్తున్నాడు. ఏం పని? ఇలా వంగి వంగి కాళ్ళకి దండం పెట్టడం కాదురా, వీడు సిన్సియర్ గా ఒక అమ్మాయిని లవ్ చేశాడు. వీడు ప్రేమించిన అమ్మాయిని వాళ్ళ నాన్న బలవంతంగా ఇంకోటికి ఇచ్చి పెళ్లి చేసేస్తున్నాడు. తెల్లారితే పెళ్లి. దానికి నేనేం చేయాలి? పెళ్లికి వెళ్ళి భోంచేసి రావాలా? ఆ పని నేను చేయగలండి. కళ్యాణ మండపం నుంచి ఆమె లేపుకొచ్చేయాలరా. ఆ పని మాత్రం ఏం చేయలేడు. బాగా చెప్పారు. ఏ లవ్ చేసినాడు లేపు రావడం తెలీదా? మా వల్ల కాకే కదండి మీ దగ్గరికి వచ్చాను. ఏ అంత బరువా? అలా జోకులు అయితే నేను చచ్చిపోతాను అంతే. మ్యాటర్ సీరియస్ రా. పాదరక్ష పుచ్చు కొడతాం. నేనేమన్నా రౌడీనా? అయినా విని ఎలా ప్రేమించింది అమ్మాయి? సార్ ఒట్నేమి ప్రేమించలేదండి. 2 ఏళ్లు తను ఎక్కడ కనబడితే అక్కడ కాళ్ళు పట్టుకు మరీ బతిమాలేను. ప్రేమించక చస్తుందండి. ఏమండి, అమ్మాయి నాకు ప్రాణం, తనే నాకు ఆక్సిజన్. అయితే ఒక పని చేయి. చెప్పండి బాబు. ఒక బీర్ కొట్టి పడుకొని పొద్దున్న లేచి మంచి ప్రెసెంటేషన్ ఏదైనా తీసుకెళ్ళిచ్చరా. ఆ అమ్మాయి బతికనే బాగుంటుంది. అరే కృష్ణ, నువ్వు ఇంకా వాడి మనసు గాయపరిస్తే వాడు ఏరేళ్ళ కింద తలకాయ పెట్టేస్తాడు. ఆ పని చేయమను. అప్పుడు నేనే దగ్గర నుండి గ్రాండ్ గా దహన సంస్కారాలు చేస్తాను. సూర్య, నేను వాడికి ప్రామిస్ చేశాను. ఎప్పుడు చేశారా? ఇప్పుడు చేస్తున్నాను. ఓహో, వాడి కోసం కాకపోయినా నా కోసం నీ పని చేసి పెట్టాలి. తప్పదు. తప్పదు. నాకు కాలు తీసుకో. సరే లేవండి. అమ్మయ్యా, ఇక నీ పని అయిపోయినట్టారా? అంటే నా పెళ్ళి అవుదా? ఓరి నా పీపుల్లారా, పని అయిపోయిందంటే ఆడిని నీకు హెచ్చేసి పెడతాడు. ఇంతకి పెళ్ళి ఎక్కడ? అమ్మయ్య వచ్చారా? రారేమనుకుని టెన్షన్ పడిపోయాను. రాకుండా ఎలా ఉంటావరా? మాట కోసం ప్రాణం ఇచ్చేవాల్సి మరి. ఇదిగో ఇంకొకసారి దండం పెట్టారంటే వెళ్ళిపోతాం. అయితే పెట్టను. మీరు ఇక్కడే ఉండండి. మీరు పదండి. గేట్ కాడ కొరకాల మేము కూడా. చెప్పింది చెయ్యి, మీరు వెళ్ళండి. లోపల ఏదైనా ప్రాబ్లం జరిగితే వాళ్ళు అడుగుతారు. ఓ అప్పుడు మనం వెళ్ళొచ్చు. ఇలా పారిపోవచ్చు. అయ్యే బయట ఏమైనా పుల్లారాగడ అదృష్టవంతుడురా. మా సూర్య పుణ్యం అంటూ ఒంటరిగా వెళ్ళాడు, జంటగా తిరిగి వస్తా. ఎక్కడ? ఆ గదిలోనే ఉందండి.
ఆగిపోయారా రండి. సేఫ్టీగా నేను ఇక్కడ ఉంటాను, మీరు వెళ్ళరండి. రేపు కాపురానికి వెళ్ళాక మీ అత్తమామలు ఏమైనా ఇబ్బంది పెట్టారనుకో, మాట్లాడకుండా 4 పీకు, వాళ్లే నోరు మూసుకొని పడి ఉంటారు. బాబు, ఇది అమ్మాయి గది, పెళ్లి కొడుకు గది పైనుంది. తెలుసు, పుల్లారా వచ్చాడు. పుల్లారావు ఎవరు? మీ మనవరాల్ని ప్రేమించినవాడు. రా. ఏయ్ ఏయ్, ఎక్కడ తీసుకెళ్తున్నావు దాన్ని? ఒక్క నిమిషం. ఆ, గొడవ చేస్తారా? అది చూసాక ఎందుకు చేస్తాను? గుడ్, పద. ఒసేయ్, మీ నాన్న అడిగితే ఏం చెప్పాలి? మీరేం టెన్షన్ పడకండి, వీళ్ళ నాన్నగారి పర్మిషన్ తీసుకునే తీసుకెళ్తాను. పుల్లారావు, అయ్ బాబాయ్, మంగ తయారు, పుల్లారావు, మంగ తయారు, పుల్లారావు. మంగ తయారు. హలో, ఇక్కడే కాపురం చేస్తారా? సారీ, మీ నాన్న ఎక్కడ? 5 టిఫిన్ రెడీ అయిపోవాలి. అయిపోతాయండి. ఓ 20 మందికి ఎక్కువ చేయండి. అలాగేనండి. మరి తక్కువ అయితే బాగోదు. ఏమ్మా, నువ్వు ఇంకా నిద్రపోలేదా? వీళ్ళెవరు? మీతో కొంచెం మాట్లాడాలి. ఇవాళ దీప్తితో నేను సెకండ్. ఎక్స్క్యూజ్ మీ, ఐఎమ్ కృష్ణ భగవాన్, సేల్స్ ఎగ్జిక్యూటివ్ అండి. మిడ్ నైట్ కూడా మార్కెటింగా? అబ్బే, బిజినెస్ గురించి కాదండి, మంత్లీ 20,000 జీతం. ఇక్కడ కూడా మొదలు పెట్టా, మీరు వెళ్ళండి. ఆయన ఏదో చెప్పాలనుకుంటున్నారుగా, చెప్పనివ్వండి. చెప్పడానికి ఏముంది, అప్పడం. పాపం ఆల్రెడీ లెవర్ బ్యాచ్ లేరు, మీరు కూడా అన్నారంటే మిమ్మల్ని కూడా లవ్ చేసి పెడతాడు. అయ్యయ్యో, నాకు ఆల్రెడీ ఒక మొగుడు వచ్చాడే. ఏం పర్లేదు, అడ్జస్ట్ అయిపోతాడు. మరి మీ పొజిషన్ ఏంటి? మా ఆయనకి నేను వచ్చే నెల విడాకులు ఇస్తున్నాను, అప్పుడైతే నేను రెడీ. ఆహా, వీరపత్ని. మీరు బయలుదేరండి, నేను టచ్ లో ఉంటా. బాయ్. బాయ్. ఏంటి మీరు చెప్పేది? ఇతనే మీ కాబోయే అల్లుడు. నమస్తే. బాగున్నాడా? బాగుంటానండి. ఏంటమ్మా ఇది? నేను చెప్తానుగా, రేపు మీరు పెట్టిన ముహూర్తానికే వీళ్ళ పెళ్లి. కన్న తండ్రివి కాబట్టి మీకు చెప్పేద్దామని వచ్చాం. పదండి. దా, ఏంటా ఇది? ఆటోగా ఉందా? ఏదో పెద్ద మనుషులను రెస్పెక్ట్ ఇస్తుంటే రెచ్చిపోతున్నావేంటి? నరుకుతా. 20 ఏళ్ళు పెంచావు, తనకు కావాల్సిన వాళ్ళకి తెచ్చిచ్చావు. జీవితాంతం తోడుండే మనిషిని తీసుకొచ్చి కట్టబెట్టే ముందు ఏమ్మా నీకు ఈ పెళ్లి ఇష్టమని కనుక్కోకర్లా? కంటారు పిల్లల్ని. బాబు బాబు, నేను చెప్పేది విను, నా మాట విను బాబు. మీరేం చెప్పాలనుకున్న వాళ్ళకి చెప్పండి. చెయ్యవలసిందంతా చేసి ఇప్పుడు ఎందుకే తలదించుకుంటాం? రేపు ఈ పెళ్లి జరగకపోతే సిగ్గుతో నేను కదే తలదించుకోవాల్సింది. చూడు బాబు, నువ్వెవరో నాకు తెలియదు. తెల్లవారితే పెళ్ళనగా ఇప్పుడు వచ్చి ప్రేమించాను, తీసుకెళ్ళిపోతానంటున్నావు. నీకు ఇదేమన్నా న్యాయంగా ఉందా? అదంతా నాకు తెలీదు. తను 2 ఏళ్ళుగా ప్రేమించున్నాను అంతే. ఏమిటయ్యా మీ దిక్కుమాల ప్రేమ? ఈ విషయం నాతో ముందే చెప్పొచ్చుగా. అప్పుడేమో నోరు మెదపకుండా ఊరుకున్నారు. ఇప్పుడు మేము ఊరంతా పత్రికలు పంచుకొని, చుట్టాలందరినీ పిలుచుకొని, పెళ్లి పనులు చేసుకొని కళ్యాణ మండపానికి వచ్చిన తర్వాత తీసుకెళ్ళిపోతా ఉంటున్నారు. మా పరువు మర్యాదలు ఎక్కేవాలి, మా బ్రతుకులు ఎక్కేవాలి. ఇక మధ్యలో మీరు ఎలాంటి ఫిట్టింగ్లు పెట్టకండి. తను నాకు కావాలంతే. బాబు బాబు, వయసులో చిన్నవాడి పైన నీ కాళ్ళు పట్టుకొని వేడుకుంటున్నాను నా కూతురు. బాబు, ఆగండి. నీ తండ్రి లాంటి ఆయన నీ కాళ్ళు పట్టుకుని బ్రతిమాలుతుంటే కొంచెం కూడా జాలి కలగలేదు? 20 ఏళ్ళు ఎంతో ఇష్టంగా పెంచుకున్న కూతుర్ని బలవంతంగా తీసుకెళ్ళిపోతున్నావు. నీకు తప్పనిపించట్లేదు? బాస్, ఇది మన వెర్షన్ కాదు, కంగారులో కన్ఫ్యూజ్ అవుతున్నట్టున్నావు. షడప్. ఏమ్మా, నేనెవరో నీకు తెలియదు. నీ కళ్ళ ముందు నీ తండ్రిని కొట్టబోయాను. కనీసం ఆపాలన్న ఆలోచన కూడా రాలేదా నీకు? బరువు ప్రదర్శన కలిగిన తండ్రి వాడి కాళ్ళు పట్టుకుని ఏడుస్తుంటే కొంచెం కూడా బాధ అనిపించలేదా? నీ దృష్టిలో ప్రేమ కూడా చూపించేది నిజమైన ప్రేమ, తల్లిదండ్రులు చూపించేది ప్రేమ కాదు. నీకు ఆ ప్రేమ అక్కర్లేదు. 2 ఏళ్ల ప్రేమకి ఎంత బాధపడుతున్నారే. దూరం అయితే చస్తామంటున్నారు. 20 ఏళ్ళు నిన్ను ప్రేమించిన తల్లిదండ్రులు నువ్వు దూరం అయితే బ్రతకగలుగుతారా? గుండె పగిలి చస్తారే. ఒకరిని బాధపెట్టి మీరు సుఖపట్టున్నారు ప్రేమంటే. మీరు బాధపడ్డా నలుగురు సుఖంగా ఉండాలి, అది ప్రేమంటే. ఒక్కసారి కన్నవాళ్ళ కోసం మీ ప్రేమను పక్కన పెట్టి చూడండి. లేదా వెళ్ళండి, సుఖంగా కాపురం చేయండి. మీకు ఆడపిల్ల పుడుతుంది, అది కూడా ఇలాగే ఎవడో ఒకటి లవ్ చేసి లేచిపోతుంది. అప్పుడు తెలుస్తుంది కన్నవాళ్ళ గుండెకవుతేంటో. నాన్న, నన్ను క్షమించండి నాన్న, నేను తప్పు చేశాను.
మిమ్మల్ని వదిలి ఎక్కడికి వెళ్ళను నాన్న. మీరు చెప్పినట్టే వింటాను నాన్న. ఊరుకోమ్మా, ఊరుకో, ఊరుకోమ్మా. హలో రండి సార్. పోతే అయిపోయింది, వదిలేండి సార్. ఈ ప్రపంచంలో ఆవిడ ఒక్కతే ఆడపిల్ల. మీ గ్లామర్ ఫేస్ చూస్తే 1000 మంది క్యూ కడతారు. ఆ క్యూ దగ్గర నేను సోడాలు అమ్ముకోవాలా? చచ్చా, మీరు ట్రై చేయండి. దొరకలేదు అనుకోండి, నేనే ఐశ్వర్యరాయ్ లాంటి అమ్మాయిని తీసుకొచ్చి పెళ్లి చేస్తాను. ఎందుకు? సల్మాన్ ఖాన్ తిరగొట్టించడానిక? అమ్మాయి ఎదురా తెల్లారితే పెళ్లి కదా, ముస్తాబవుతుంది. అదేంటిది? ఆ అమ్మాయి మనసు మార్చుకుందా? సారే మార్చారు. అంటే అంటే నా స్టైల్లో నేను వెళ్ళి ఆ పిల్ల తండ్రి కాళ్ళు పట్టుకుని బతిమాలుంటే ఆయన స్టైల్లో ఆయన జాలిపడి ఆ పిల్ల నుంచి పెళ్లి చేసేవారు. అసలు ఏమైందిరా? తోలు తీరిపోయిందిరా. నువ్వు ఫ్రెండ్ కదా నిన్ను హెల్ప్ అడిగాను, నీ ఫ్రెండ్ కదా ఈ మహానుభావుని హెల్ప్ అడిగావు. సార్ లోపలికి వచ్చి విశ్వరూపం చూపించి వీర క్లాసులు పీకాడు. సార్ ఇచ్చిన స్పీచ్ టీవీలో టెలికాస్ట్ చేస్తే ప్రపంచంలో ఏ ఆడపిల్ల లవ్ చేయదు. గొప్ప తగిలించారు బాబు. రేయ్, డోంట్ బి అప్సెట్. మరింత వంగి ట్రై చేయండి. బాల్స్ పడకపోయినా బాయ్స్ పడతారు. నా మెయిన్ ఈ అదే. ఐసి సూపర్ క్యాచ్ గురు. ఒళ్ళు దగ్గర పెట్టుకో, పగిలిపోద్ది. నిజమే, స్లిప్ అయితే 3 గంటలు పగిలిపోయి. గ్లాసులు కాదు, ఫేస్. థ్యాంక్స్. జస్ట్ ఇప్పుడే అనుకుంటా ఏంట్రా ఇంకా వాళ్ళ తిట్టించుకోలేదు అని. సరేపా. ఏం కాదు గురు, ఈడు గుద్దిచాడు. సూర్య, ఎవరు మీరు? నువ్వెవరు? ఒకే ఒక్కడు వీడి కోసమే మీకు దొరకకుండా 3 మైళ్ళు పరిగెట్టుకొచ్చింది. అంటే వీడు నిన్ను రక్షిస్తాడా? డౌట్ ఉంటే డైరెక్ట్ గా తీర్చుకోండి. రే నాకు కోకీరా. ఏమైంది? నువ్వేంటి వాడికి బాడీ గడ్డ? వైలెన్స్ వద్దు.
ఏంట్రా ఎన్నిసార్లు చెప్పాను నీ గొడవలదని? రోజు రోజుకి రౌడీలా తయారవుతున్నావు. నీ రెస్టారెంట్లో నువ్వే ఇలా చేస్తే కస్టమర్స్ ఎవరు వస్తారు? బిజినెస్ ఎలా జరుగుతుంది? నా కారణంగా మీ నాన్న దూరం అయ్యాడు. నీకు ఏ లోటు రాకుండా నీ కాళ్ళ మీద నువ్వు నిలబడాలని నీకు బ్యాంకులోని పిచ్చి బిజినెస్ పెట్టించా. నువ్వు ఇలా ఫైట్లు అవి చేసి గ్లాసులు టేబుల్స్ బాగా కొడుతుంటే చివరికి నెత్తిన గుడ్డేసుకుని ఏ రైల్వే స్టేషన్ ముందో కూర్చుని అడుక్కోవాల్సిందే. ఇక మీదటైనా బుద్ధిగా ఉండు. ఏమైంది నాన్న? చూడరా, నీ తోటివాడు నా కొడుకని కాదు, ఎప్పుడైనా ఎవరితోనైనా గొడవ పడ్డా బుద్ధిగా ఉద్యోగం చేసుకుంటూ నెలకి 20,000 రూపాయలు సంపాదించుకుంటున్నాడు. వాడిని చూసైనా బుద్ధి తెచ్చుకోరా. ఏమైందిరా? ఎందుకైనా సీరియస్ గా చూస్తావు? చేసిన కరకారం ఏమిటి చెప్పు. సూర్య, నాన్నకు అంత కోపం తెప్పించే పని ఏం చేసావురా? రౌడీలతో ఫైటింగ్ చేస్తున్నాడు. అయినా వాళ్ళతో మనకెందుకురా? నీకేమన్నా అయితే నేను నాన్న తట్టుకోగలమా? అది అలా పెట్టరా కడ్డి. నేను చెప్తాలే డాడీ. చూడరా నాన్న ఎంత ఫీల్ అవుతున్నాడు. ఇలాంటి గొడవల్లో ఇంకెప్పుడు తలదర్చునని నాకు ప్రామిస్ చెయ్యి. రే సూర్య, ఆగు, ఆగరా. పొద్దుటి నుంచి పరిగెడుతూనే ఉన్నారా బాబు. సారీరా, అకారణంగా నాన్న నిన్ను తిట్టాడు. అకారణంగా కాదు, నీ కారణంగా. నిన్ను కాబట్టి తిట్టాడు. నేనని తెలుసుంటే కొట్టి చంపేసేవాడు. ఆ తర్వాత మా నాన్నకు నువ్వే తలకొరివి పెట్టాల్సి వచ్చేది. నిన్నెందుకు కొట్టడానికి వచ్చారా రౌడీలు? చెప్తే నువ్వు కొడతావు. అంతేదో పని ఏం చేసావు? ఒక అమ్మాయిని ప్రేమిస్తున్నాను. అదిగో నీకు ప్రేమ అంటే పడదనే ఇన్నాళ్ళు చెప్పలేదు. తన సినిమాకి వెళ్దామంటే జనం ఉండరు కదా అని పాత సినిమా పాతాడు బయటికి తీసుకెళ్ళా. తీరా లోపలికి వెళ్ళేసరికి హౌస్ఫుల్. అందరూ నాలాగే ఖాళీగా ఉంటుందని ఫ్లవర్స్ నేసుకొచ్చేసారు. చేసేదేం లేక కూర్చున్నాం. సినిమా స్టార్ట్ అయిన 10 నిమిషాలకి తను మత్తుగా మూలుగుతుంది. అదేట్రా మత్తుగా మూలుగుతుందని సిగ్నల్ ఇస్తుందేమో అనుకుని నేను మెల్లగా చెయ్యేసా. అంతే, చెమటలట్టేసినాయి. అప్పటికే తన మీద ఎవరిదో చెయ్యింది. అది నాదనుకుని తను ఎంకరేజ్ చేస్తుంది. నేను చేసేసరికి పక్కోడిదని పట్టుకుని కొరికేసింది. కెవ్వు నరిచా, లైట్లు వెలిగినాయి. అప్పుడు తెలిసింది మా ఇద్దరికి వెనకోటి తెగరెచ్చిపోతున్నాడని. అంతే, తన ముందు హీరో అవ్వాలని వాడిని ఎరగదీశా. కొంచెం వీక్ గా ఉంటాడులే. వాడు దెబ్బలు తిని సైలెంట్కి వెళ్ళిపోయాడు. సినిమా చూసి బయటకు వచ్చేసరికి ఓ 4 రౌడీలు వేసుకొచ్చాడు. మనం దొరుకుతామేంటి, పరిగెత్తుకొచ్చేసా. సిగ్గు లేదు? పారిపోయించినందుక? పని మానేసి తను తీసుకుని సినిమాలకు తిరుగుతున్నందుకు. ఈ వయసులో ఇంతకన్నా పనింట్రా? వయసు వచ్చిన ఆడపిల్ల ఫైట్ వేస్తుంది, మగాడు ఆ ఫైట్ తీసేస్తాడు. ఇదేరా ఈ వయసులో ఉన్న మధ్య 2 పెప్సీ. ఆహా, నువ్వేదో రామకృష్ణ పరమహంసం అని ఆ పొట్టైన తెగ పొంగిపోతున్నాడు. ఏదో ఒక రోజు నేను సైడ్ అయిపోతాను, అప్పుడు అవుతుంది పెళ్లి. దీప్తితో నాకు కావాల్సింది కూడా అదేరా. రెచ్చి, నేను ఇలా చూస్తుంటే ఆకలే వేయడం లేదు. అయితే పని చేయి, బిల్లు తను టిప్పించి వెళ్ళిపోండి. ఏదో మాట వరుసగానయ్య బాబు. మరొకొచ్చే మాటలు మాడుకోండి. ఎగసాలు ఎందుకు? ఏం కావాలి చెప్పండి. 1/2. ఏం చేస్తున్నావురా? బుక్స్ చదువుకుంటున్నాను డాడీ. ఇప్పుడేగా నేను అన్ని సర్దాను. కొన్నింటికి బట్టలు లేవు. చిచి, అట్టలు లేవు. స్కూల్ నుంచి వచ్చాక నేను వేస్తాలే, రా. వస్తున్నా డాడీ. త్వరగా ఎక్కువ. ఈసారి ర్యాంక్ రావాలి. బాగా చూస్తున్నా ఈ పరీక్షలో. ఎవరిది డాడీ? ముందు వాడిదా పక్కవాడిదా? చదవా, క్వశ్చన్ పేపర్ రా. డాడీ డాడీ బండా బండి ఒకసారి. ఏంట్రా, ఒంటేలక ఇంటి దగ్గర పోసుకురావచ్చుగా? కాదు డాడీ, మా ఫ్రెండ్ ఎవరో కొడుతున్నారు. ఏంటయ్యా చిన్నపిల్లలు పెట్టుకుని ఎలా కొడుతున్నావు ఏంటి? చిన్నపిల్లడు కాబట్టి కొడతాం, పెద్దవాడు తిరిగి మనం కొట్టడా? నువ్వు మనిషివా పశువా? ఇది బాబునే. అయితే మాత్రం ఎందుకలా కొడతావు? రోజు ఇలాగే కొడుతున్నాడండి. స్కూల్ కి వెళ్ళి చదువుకుంటానంటే వద్దు, మెకానిక్ షెడ్కి వెళ్ళి పని చేయమంటున్నాడండి. బుద్ధిందా లేదా? ఆడు బంగారులాగా చదువుకుంటానంటే వద్దంటావేట? దేనికమ్మా చదువు? దేనికంటావేట? చదువుకుంటే మంచి ఉద్యోగం వస్తుంది, చక్కగా సంపాదించుకోవచ్చు. అదేనమ్మా మీకు మాకు డిఫరెన్స్. బోల్డ్ అంత డబ్బు ఖర్చు పెట్టి 20 సంవత్సరాలు చదివించిన తర్వాత వచ్చే డబ్బు ఇన్ని పనులు పంపి తీయాలా వచ్చుద్దే? నేను బాగా చదువుకుంటానన్నా. అదే మళ్ళీ చదవండి. ఇంకోసారి అడిగి చేసామంటే చంపేస్తానంటే. నా కొడుకు మీద నీకు ఎంత ప్రేమ పుట్టుకొచ్చిందండి బాబు?
కోంపదీసి మా ఆవిడ నీ ఇంట్లో పనికొచ్చి నీతో పడుకు నేను అనగా అందా? నీ చూడ తాగి ఏం మాట్లాడుతున్నావు తెలుసా? మా అమ్మని కూడా ఇలాగే అనుమానించి కొట్టి కొట్టి చంపేశాడండి. నిన్ను కూడా చంపేస్తాను, పేడ వదిలిపోతాను నీ. ఎలా చనిపోయాడు ఇతను? ఎవరితో గొడవ పడ్డా? నేను చూడలేదు బాబు. ఏమయ్యా, ఇక్కడ ఎవరు చూడలేదా? నేను చూశానండి. ఎవరు నువ్వు? తను మా నాన్నేనండి. ఎలా పడిపోయాడు దాని మీద? ఎవరన్నా తోసారా? చెప్పు, నీకేం భయం లేదు? తాగొచ్చి దాని మీద తూలి పడిపోయాడండి. త్వరగా రండిరా. వస్తున్నాం. రండి, జాగ్రత్త ఎక్కండి. పోనీ డాడీ, స్పీడ్గా పోనీ. అలాగే లేరా? దిగండి రా. బాయ్ డాడీ. బాయ్ బాయ్ డాడీ. బాయ్. ఆగిపోయేవారా? నీకు కూడా నేను డాడీనేరా. బాయ్ డాడీ. బాయ్. డాడీ చాలా స్పీడ్ గా తీసుకొచ్చేసారు కదా. రేయ్, ఒక్క నిమిషం. హాయ్ హాయ్, ఐ యామ్ కృష్ణ భగవాన్, 7th class, still bachelor, no girlfriend. Oh, I see. Take this. Thank you. By the by, your name? Bipasa Basu. Oh shit, ఏమైంది? మా బాబు జాన్ అబ్రహం అని పెట్టకుండా కృష్ణ భగవాన్ అని పెట్టి తెచ్చాడు. డోంట్ వరీ, మన లవ్ స్టార్ట్ అయ్యాక నా పేరు మార్చుకుంటా. ఓకే, బాయ్ బాయ్. ఏంట్రా నా ఫిగర్కి పువ్వు ఇచ్చి లవ్ చెప్తున్నావు? నీ ఫిగరా? అవును, పిపాసాని సిన్సియర్గా యూకేజీ నుంచి ప్రేమిస్తున్నాను. బోల్డ్ అని స్కెచ్ పెన్లు, కిట్ క్యాట్లు, ఐస్ క్రీమ్లు కొనిపెట్టాను. ఆ డబ్బా ఎంతైందో చెప్పు, పడేస్తా. రేయ్, నాది కమర్షియల్ లవ్ కాదురా. మర్యాదగా దాన్ని వదిలేసి వేరే దాన్ని చూసుకో, లేదంటే ఏం చేస్తావు? నీ వెనుక నలుగురా, నా వెనుక ఒకే ఒక్కడు. ఏమైందిరా? కొట్టాడు. ఎందుకు కొట్టావురా? నిన్ను కూడా కొడతాను రా. ఆగండి ఆగండి రా, ఆగండి ఆగండి. ఆగండి, లే లే లే. ఎందుకురా కొట్టుకుంటున్నారు? సార్, పిపాసాకి పువ్విచ్చి ఏడిపిస్తున్నాడు సార్ వీడు. ఎరా? సార్, వాడు కాదు సార్, నేనే ఇమ్మన్నాను. వేలడంతలేవు నీకు, అప్పుడే లవ్వులు పువ్వులున్నా. మాస్టారు, వీడిని రోజంతా ఎండలో గ్రౌండ్ లో నిల్చోబెట్టండి.
నువ్వని చెప్తే మీ నాన్నగారు నేను కొడతారు తిడతారు. నాకు నాన్న లేడు కాబట్టి నన్నేమి అనరు. బాబు కోక్యూ కూల్ డ్రింక్ కోసం ఎంతలా పరిగెత్తుకొచ్చినా నిన్నే చూస్తున్నా. అరే ఇంకా చాలా మంది పరిగెత్తుకొస్తున్నారు. వాళ్ళు కోక్ కోస్తున్నారా? కాదు, నా కోసం. డబ్బులు డబ్బులు. డోంట్ బి అప్సెట్. మరింత వంగి ట్రై చేయండి. బాల్స్ పడకపోయినా బాయ్స్ పడతారు. నా మెయిన్ ఏం అదే. ఐసి సూపర్ క్యాచ్ గురు. ఒళ్ళు దగ్గర పెట్టుకో, పగిలిపోద్ది. నిజమే, స్లిప్ అయితే 3 గ్లాసులు పగిలిపోయి. గ్లాసులు కాదు, ఫేస్. థ్యాంక్స్. జస్ట్ ఇప్పుడు అనుకుంటా ఏం ట్రైన్ కావాలో తిట్టించుకోలేదు అని. సరేపా. ఏం కాదు గురు, ఈడు గుద్దిచాడు. సూర్య, ఎవరు మీరు? నువ్వెవరు? ఒకే ఒక్కడు. వీడి కోసమే మీకు దొరకకుండా 3 మైళ్ళు పరిగెట్టుకొచ్చింది. అంటే వీడు నిన్ను రక్షిస్తాడా? డౌట్ ఉంటే డైరెక్ట్ గా తీర్చుకోండి. రే నాకు కోకీరా. ఏమైంది? నువ్వేంటి వాడికి బాడీ గడ్డా? వైలెన్స్ వద్దు.
ఏంట్రా ఎన్నిసార్లు చెప్పాను నీ గొడవలదని రోజు రోజుకి రౌడీ ఇలా తయారవుతున్నావు నీ రెస్టారెంట్లో నువ్వే ఇలా చేస్తే కస్టమర్స్ ఎవరు వస్తారు బిజినెస్ ఎలా జరుగుతుంది నా కారణంగా మీ నాన్న దూరం అయ్యాడు నీకు ఏ లోటు రాకుండా నీ కాళ్ళ మీద నువ్వు నిలబడాలని నీకు బ్యాంకులోని పిచ్చి బిజినెస్ పెట్టించా నువ్వు ఇలా ఫైట్లు అవి చేసి గ్లాసులు టేబుల్స్ బాగా కొడుతుంటే చివరికి నెత్తిన గుడ్డేసుకుని ఏ రైల్వే స్టేషన్ ముందో కూర్చుని అడుకోవాల్సిందే ఇక మీదటైనా బుద్ధిగా ఉండు ఏమైంది నాన్న చూడరా నీ తోటివాడు నా కొడుకని కాదు ఎప్పుడైనా ఎవరితోనైనా గొడవ పడ్డా బుద్ధిగా ఉద్యోగం చేసుకుంటూ నెలకి 20,000 రూపాయలు సంపాదించుకుంటున్నాడు వాడిని చూసైనా బుద్ధి తెచ్చుకోరా ఏమైందిరా ఎందుకైనా సీరియస్ గా చూస్తావు చేసిన కరకారం ఏమిటో చెప్పు సూర్య నాన్నకు అంత కోపం తెప్పించే పని ఏం చేసావురా రౌడీలతో ఫైటింగ్ చేస్తున్నాడు అయినా వాళ్ళతో మనకెందుకురా నీకేమన్నా అయితే నేను నాన్న తట్టుకోగలమా అది అలా పెట్టరా కట్టి నేను చెప్తాలే డాడీ చూడరా నాన్న ఎంత ఫీల్ అవుతున్నాడు ఇలాంటి గొడవలు ఇంకెప్పుడు తలదర్చునని నాకు ప్రామిస్ చెయ్. రే సూర్య ఆగు ఆగరా పొద్దుటి నుంచి పరిగెడుతూనే ఉన్నారా బాబు సారీరా అకారణంగా నాన్న నిన్ను తిట్టాడు అకారణంగా కాదు నీ కారణంగా నిన్ను కాబట్టి తిట్టాడు నేనని తెలుసుంటే కొట్టి చంపేసేవాడు ఆ తర్వాత మా నాన్నకు నువ్వే